కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి నా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. తర్వాత ఇక్కడికి విచ్చేసి ఈ చక్కటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా సాదర నమస్కారం. మన జీవితంలో చాలామంది ఉంటారు మనకు స్ఫూర్తిని ఇచ్చేవారు. ఆ స్ఫూర్తిని మనం ఒక పాజిటివ్ వేలో తీసుకోవడమే కాకుండా మనం అది మన నిజ జీవితంలో మనం దాన్ని ఇన్ ప్రాక్టీస్ పెట్టుకోవాలో అది ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని నేను భావిస్తాను. ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ఒక ఎత్తు, ఆ ఇన్స్పిరేషన్ ద్వారా మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకుంటాము, ఎలా నడిపించాలి, ఎలా ఆ మంచి దారిలో ఆ చక్కటి దారిలో ఎలా మనం పయనించాలి అనేది ఆ ప్రయత్నం అన్నది మనమే చేయగలుగుతాం. అందరు కూడా స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలని మన ముందు ఉంచారు. అక్కడతో ఆ పాప ఇంకా డ్రాయింగ్ వేస్తూనే ఉంది. మనం ఎంత కష్టపడమో చూస్తూనే ఉన్నాం. చక్కటి నృత్యాన్ని ప్రదర్శించింది. హర్షిత కదా పాప పేరు. ఎంతో చక్కగా నృత్యం చేసింది. ఇప్పుడు మనం సంగీత కార్యక్రమాన్ని కూడా మనం తిలకించాము. ఎంతో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది చాలా మందిలో. నేను నాగభూషణ్ గారిని అదే కోరుకున్నాను. మనం వీ షుడ్ డూ సమ్ ప్రోగ్రామ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి మనం కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఒక చేయూతనిచ్చి, అంటే వాళ్ళ ఆ టాలెంట్ ఉంది అన్నది బయట ప్రదర్శిస్తేనే కదా అందరికీ తెలిసేది. సో అలాంటి ఒకటి చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకొని అందరికీ ఒక